నమస్కారం. నా పేరు డాక్టర్ జీవి. ఈరోజు మనం మన శరీరంలో బ్లడ్ లో ఉన్న బ్యాడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, లిపిడ్ అంటారు. దీని గురించి తెలుసుకుందాం. దీన్ని మనం నిజ జీవితంలో ఒక సొసైటీలో ఉన్న పోలీస్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, అది మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేద్దాం. పోలీస్ అన్నది చాలా అవసరం ఈ సొసైటీ మంచిగా నడవటానికి. అట్లానే కొలెస్ట్రాల్ కూడా బాడీకి చాలా అవసరం. పోలీస్ లో చెడు మంచి ఉన్నట్టే కొలెస్ట్రాల్ లో కూడా మంచి చెడు ఉన్నది. ఇప్పుడు చెడు పోలీస్ తీసుకుందాం. చెడు పోలీస్ అంటే ఏంటంటే, పోలీస్ అన్నది చాలా అవసరం. ఎంత అవసరమో చెడు అన్నది ఈ సొసైటీని బ్యాడ్ దిశగా మార్చేస్తుంది అనమాట. ఆ చెడుని తీసేయాలి పోలీసుల నుంచి. అలాగే చెడు పోలీస్ అంటే బ్లడ్ లో వచ్చే వరకు ఏంటంటే ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్ అంటారు. ఈ రెండు కూడా చెడు చేస్తాయి. అంటే ఏం చేస్తాయి, రక్తనాళాల్లో బ్లాకేజ్ క్రియేట్ చేస్తే దానివల్ల రక్త సరఫరా ఆగిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఇంకా వేరే వేరే ఇతరత్ర చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలంటే ఆ చెడు అన్నది తగ్గించాలి, లేకుండా చేయాలి. అలాగే మంచి మంచి పోలీసు ఉన్నట్టుగా మన కొలెస్ట్రాల్ లో కూడా హెచ్డిఎల్ అని ఉంటుంది. ఇది మంచిది అన్నమాట. ఇది ఎంత మంచి ఎక్కువ అయితే మనకి చెడు అంత తక్కువగా కనపడతా ఉంటుంది. సో మంచిని పెంచుకోవటం అంటే హెచ్డిఎల్ పెంచడం, అలాగే చెడుని తగ్గేయటం, ఎల్డిఎల్ ని తగ్గించి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఖచ్చితంగా మనం ఇలాంటి హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రాకుండా ఆపొచ్చు. మరి ఎలా చెడుని తగ్గించడం ఎలా, మంచిని పెంచడం ఎలా అంటే ఎల్డిఎల్ తగ్గించడం ఎలా, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడం ఎలా అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ డే ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో న్యూట్రిషన్ అంటే హోల్ ఫుడ్ తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా, అంటే పిండితో చేసినవి కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా మనకి నేచర్ లో ఏం దొరుకుతుందో అలాంటివి, అంటే వీట్ కానీ, బ్రౌన్ మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఇట్లాంటివన్నీ తినాలి. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటిలో ఫైబర్, గుడ్ ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తినాలా. అలాగే నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అన్నింటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా హెచ్డిఎల్ పెంచుతుంది, ఎల్డిఎల్ తగ్గిస్తుంది. కాబట్టి వీటితో మనం మన ఫ్యాట్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.